ఆ దేవుని వలన నాకేమన్నా బ్రతికే ఆశ కలుగుతుందా అని. అప్పుడు ఆ దైవజనుడు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు వివరిస్తూ జీవము కలిగిన దేవుని మాటను చెప్తూ ఉన్నప్పుడు మా తండ్రి గారిలో ఒక ఆలోచన కలిగింది. ఆయన చెప్తూ ఉన్నారు, అయ్యా మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన యేసు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన నేటికి సజీవుడుగా ఉన్నాడు, ఆయన సహాయం చేయగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన మాట్లాడే దేవుడు అని. ఆయన చెప్తున్న మాటలన్నింటిలో మా తండ్రి గారిని ఒక విషయం ఆపేసింది. మాట్లాడే దేవుడా, ఎక్కడ నేను వినలేదే, ఎప్పుడు నేనెళ్ళి మాట్లాడటమే కానీ నాతో మాట్లాడిన దేవుని నేను చూడలేదే, నిజంగా మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారా, దేవుడు మాట్లాడుతాడా అని అంటే ఆ దైవజనుడు చెప్పాడు, నిజమే దేవుడు మాట్లాడతాడు, మా దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తూ ఉన్నప్పుడు తండ్రి గారిలో ఒక ఆశ కలిగింది. నిజంగా ఇంతగా సజీవుడు, మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు కదా, ఆ సజీవుడైన దేవుని మాట నేను కూడా వినాలి అని ఆ ఆశ మా డాడీ గారి హృదయంలో నమ్మికను కలిగించింది. నిజంగా మాట్లాడితే బాగుండు, ఈయన చెప్తున్నాడు కదా ఆ మాట్లాడే దేవుడు నాతో కూడా మాట్లాడాలి అని. మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆశ కలిగింది, రెండవదిగా నమ్మిక కలిగింది. చాలాసార్లు విశ్వాసం అంటే చాలా మందికి అర్థం కాదు. విశ్వాసం అంటే నమ్ముతున్నాం కదా అంటారు, కానీ నమ్మకానికి ఆశ తోడైనప్పుడే అది విశ్వాసముగా రూపుదిద్దుకుంటుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది అంటే ఆ దైవజనుడు చెప్పిన మాట. అందుకనే మన బైబిల్లో కూడా రోమిలికి రాసిన పత్రికల 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఒక మాట సంఘానికి రాస్తూ అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో 17వ వచనం, క్షమించండి, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెప్పిన మాట మా తండ్రి గారి హృదయంలో ఒకటి ఆశని, రెండవది ఆశతో కూడిన నమ్మికను కలిగించి అది విశ్వాసముగా రూపుదిద్దుకుందండి. ఎప్పుడైతే విశ్వాసము తన హృదయంలో పెంపొందించబడిందో అప్పుడు ఆశపడ్డాడు, అయ్యా దైవజనుడా నువ్వు చెప్తున్నట్లుగా నేను ఆయన మాట వినాలంటే నేనేం చేయాలి అని ఆశపడినప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, అయితే దేవుని సన్నిధిలో, ఎందుకంటే ఆయన దేవుడు సర్వాధికారి, సార్వభౌముడు, మనం మానవులము కనుక విధేయతతో దీన మనస్సుతో నువ్వు కనుక దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన హృదయాన్ని నీ ప్రార్థన తాకగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని నువ్వు వింటావు, ఆయన మాట్లాడతాడని చెప్పినప్పుడు ఆశకొని మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడని బైబిల్ చెప్తుందండి, తృప్తిపరిచే దేవుడు. నిజముగానే 3వ రోజులు ఉపవాస ప్రార్థనలో 3వ రోజు సాయంత్రానికి దేవుడు మా డాడీ గారు చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి అవిధేయమైన క్రియ తనకు కనపరచడం ప్రారంభించాడు. మీరు అనుకోవచ్చు మాట్లాడతాడని మోకరిస్తే దేవుడు తన పాపాలను ఎందుకు చూపిస్తున్నాడు అని. ఎందుకో తెలుసా, మానవునికి దేవునికి మధ్యలో మన పాపాలు ఎలా ఉన్నాయంట, అడ్డుగా ఉన్నాయి. ఈ ఒక్క విషయాన్ని చాలా మంది క్రైస్తవులు గుర్తించలేరు. మనకి దేవునితో ఒక బాండింగ్ రావాలి అంటే మొట్టమొదటిగా ఒకటి జరగాలి. అదేంటో తెలుసా, మన పాపములకు క్షమాపణ కలగాలి. ఆ పాపాలకు క్షమాపణ కలగడానికి ఆ రోజు మా తండ్రి గారి హృదయానికి అర్థమయ్యేలాగా దేవుడు తెలియజేశాడు. అప్పటి వరకు తను చేసిన ప్రతి పాపం, తన యవన కాలంలో ఉన్నప్పుడు ఒకసారి తను చాలా రౌడీయిజంగా, చాలా గూండాయిజం చేస్తూ అనేకుల్ని తన వెంట తిప్పుకుంటూ, ఎలా అంటే ఇదిగో చూడండి నేను పబ్లిక్ లో అందరి ముందు నేను రైలు ఎక్కేస్తాను, ఎవరు ఆఫీసర్స్ ముందు ఆఫీసర్స్ తనిఖీ చేసే రైల్లో ఎక్కుతాను, అలాగే ఎవ్వరూ పట్టుబడకుండా నేను గమ్యస్థానానికి టికెట్ లేకుండా దిగుతాను. నిజంగానే తన జీవితంలో అలానే టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కి దిగిన సందర్భాన్ని దేవుడు గుర్తు చేశాడంట. అప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన జీవితంలో ఉన్న ప్రతి చిన్న అవిధేయత, పాపము, తన జీవితంలో దేవునికి తనకు అడ్డుగా ఉన్న ప్రతి దోషాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుడు జ్ఞాపకం చేశాడో అవన్నీ దేవుని సన్నిధిలో తనకు తెలియకుండానే హృదయ లోతుల్లో నుంచి వస్తున్న దుఃఖము, ఏడుపు, అందుకే అంటాడు కదా రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుందంట. ఏంటిదండి?
దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా తన హృదయంలో నుంచి పొంగి పొరులు వస్తున్న ఆ దుఃఖము తన జీవితంలో తన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకునేలాగా చేసింది. ఆ విశ్వాసమే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనంలో చెప్పబడిన రీతిగా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనము, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ చెప్తూనే ఉన్నారు. చాలా స్పష్టంగా ఆ రోజు దేవుని సన్నిధిలో మడాడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, తన పాపాలన్నీ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో కన్నీరు కార్చినప్పుడు, ఏదైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమిస్తాడంట? పాప క్షమాపణ. ఆ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొంది తేలికైన హృదయముతో దేవాలయంలోనికి వెళ్ళి పడుకున్నాడంట. అక్కడ ఉన్న కొంతమంది ఇలాగే పరిచర్య చేసే యవనస్తులతో కలిసి ఆ రాత్రికాల సమయంలో మధ్యరాత్రి పూట ఏ ఆశతో అయితే నా తండ్రి అక్కడ ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నాడో, ఆ ఆశని తండ్రి అయిన దేవుడు గుర్తించి నా తండ్రి గారితో తన పేరుతో పిలిచి ఆయనతో మాట్లాడాడంట. హల్లెలూయా! మన దేవుడు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు అండి. ఎప్పుడైతే దేవుడు తన స్వరముతో మాట్లాడాడో అప్పుడే తన హృదయాన్ని ఎవరికి ఇచ్చేశారండి? దేవునికి ఇచ్చి, అప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవునిలో ముందుకు సాగడం ప్రారంభించారు. అట్లా ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలు దేవునిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన సేవకులకు నా తండ్రి గారిని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని కందుకూరు అంటే తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి దగ్గర పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా మంది జీవితాల్లో ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ విశ్వాసం అనేది ఎంత గొప్పగా కార్యాలు చేస్తుందో, ఈ విశ్వాసం అనేది మనము విశ్వాసులుగా పిలువబడుతూనే ఉన్నాము చాలాసార్లు, కానీ ఈ విశ్వాసము ఎంత గొప్పగా మన జీవితాలను ప్రభావితం చేయగలిగేదో చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటల ప్రకారం మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా ఏం కలుగుతుందంట? పాప క్షమాపణ కలుగుతుందంట. ఈ పాప క్షమాపణ ద్వారా దేవునికి మనకు ఏం కలుగుతుందండి? అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా తొలగిపోతుంది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవరైతే యేసు క్రీస్తులోనికి నమ్మికతో అడుగులు పెడుతూ ఉన్నారో వారందరికీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఈ లోకంలో ఎవ్వరూ తీసివేయలేని పాప భారాన్ని దేవుడు తీసివేస్తాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా! ఏంటండి ఈ రక్షణ? దేని నుంచి మనకి రక్షణ అంటే, మానవుడు గుర్తించలేని ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మానవుడు పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి పాప మార్గంలో నడుస్తూ తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి ఎక్కడికి పరుగులు పెడుతూ ఉంటాడంటే మరణానికి పరుగులు పెడుతూ ఉంటాడు, నరకానికి పరుగులు పెడుతూ ఉంటారు. అయితే దేవుడు గొప్ప కృప కలిగిస్తూ ఉన్నాడు. దేని నుంచి మొట్టమొదటిగా మానవుల్ని రక్షించాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా? నిత్య నరకము నుంచి ఆయన మనల్ని విశ్వాసము ద్వారా ఏం చేస్తాడంట? రక్షణ భాగ్యాన్ని కలిగిస్తాడంట. మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని, తనను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? చాలాసార్లు ఎవరైనా గొప్ప వారింట్లో కొంతమంది అంటూ ఉంటారు యవనస్తులు, అరే మనం ఆ గొప్పోళ్ళకు పుట్టుంటే ఎంత బాగుండు మన బతుకు, వాళ్ళు చూడండి ఎంత అనుభవిస్తున్నారో, మనం అంత గొప్పోళ్ళకు పుట్టలేదనో, అంత ఆస్తి పరులకు పుట్టలేదనో, అంత గొప్ప వాళ్ళ పిల్లలుగా లేమన్నా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు
సృష్టికర్తకి నీవు కనుక విశ్వాసం ఉంచగలిగితే, ఆశతో నమ్మగలిగినట్లయితే ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సృష్టికర్త అని నువ్వు విశ్వసించగలిగితే దేవుడిచ్చే భాగ్యం ఏంటో తెలుసా? ఆ సృష్టికర్తకే కుమార్తెగా కుమారుడిగా మార్చబడుతూ ఉంటా. హల్లెలూయా. చాలా సార్లు అర్థం కాదు, ఆయనకి పిల్లలైతే ఏమొచ్చిందండి అని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సమయంలో ఒక రాజుగారు తన పుట్టినరోజు నాడంట ఒక విందు ఏర్పాటు చేసి తన రాజ్యంలోని వారందరినీ కూడా ఆహ్వానించాడంట. వారి కొరకు చాలా శ్రేష్టమైన బహుమతులు ఏర్పాటు చేశాడు. అందులో వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఆ రాజుగారి ఫంక్షన్కి రావడం, విందుని ఆస్వాదించడము, ఆ రాజుగారు ఏర్పాటు చేసిన బహుమతులలో ఏదో ఒక దానిని తీసుకుని వెళ్ళిపోవడం. అయితే అందరూ వారికి నచ్చిన బహుమతులు, రాజుగారు బహుమతులు అంటే ఎంత గ్రాండ్ గా ఉంటాయండి, వారికి నచ్చిన బహుమతులు తీసుకుని వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడంట, రాజుగారు కాళ్ళు పట్టేసుకుని రాజుగారు మీరే నాకు కావాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఓర్పిచ్చాడా, అంత గొప్ప గొప్ప బహుమతులు పెడితే రాజుగారు కాళ్ళు పట్టుకుంటావేంట్రా, రాజుగారు కాళ్ళు పట్టుకుంటే నీకేమొచ్చిందంటే ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడంట, రాజుగారే నా వాడైతే రాజ్యం అంతా నాదే. హల్లెలూయా. సర్వ సృష్టికర్త నీ తండ్రి అయితే సర్వము నీదే అవుతుంది కదా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడండి. నిన్ను నన్ను దాసురాండ్లుగానో చేసుకోవడానికి దేవుడు పిలవడం లేదు. ఆయన అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మును పిలిచాను. హల్లెలూయా. ఎందుకండి అంటే ఆయన సర్వానికి రారాజు. హల్లెలూయా. చాలా మంది అర్థం చేసుకోలేని విషయం అది. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న కారణాలతో చిన్నవే దేవుడి దగ్గర పెడతారు. మనము ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పడిగితే ఎలా ఉండిద్దండి? మరి రారాజు దగ్గరకు వచ్చిన తర్వాత మన హృదయం దేవుని వైపు ఎత్తుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన సర్వానికి అధిపతి. అయితే నువ్వు అడిగేది కూడా ఎలా ఉండాలండి? తుచ్చమైన వాటి కొరకు కాదు, శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని విషయాలు నిరాశపడుతూ ఉంటారు. అరే, ఇంతకాలం భక్తి చేస్తున్నాను, ఇంతకాలం దేవుని వెంబడిస్తున్నాను, ఇంతకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు ఇంకా రావట్లేదు ఏంటి? ఆయన పిల్లలు అన్నారు కదా, ఆయన కుమార్తెను అన్నాడు కదా, ఆయన కుమారుని అన్నాడు కదా, నాకు ఎందుకు ఇంకా జవాబు రావట్లేదని చాలా మంది నిరాశపడుతూ ఉంటారు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ మాటకు కూడా జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకానొక సమయంలోనంట ఒక వృద్ధురాలు ఒక దారిన వెళ్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఒక ద్రాక్ష తోట కనపడిందంట. ద్రాక్ష తోట కనపడినప్పుడు ఆ వృద్ధురాలికి ఆశ కలిగింది, అరే ద్రాక్షకాయలు మనకు ఎవరైనా ఇస్తే బాగుండని. అప్పుడే అటుగా తోటమాలి వెళ్ళడం గమనించి, అయ్యా నాకు కొన్ని ద్రాక్ష పళ్ళు ఇస్తావా అని అడిగితే ఆ తోటమాలి అన్నాడంట, అమ్మా నువ్వు వెళ్ళి బుట్ట తెచ్చుకో, నేను నీకు ఇస్తాను అని. ఆమె ఎంతో ఆశతో గబగబా వెళ్ళి ఒక బుట్ట తీసుకొని వచ్చి ఆ తోటమాలికి ఇచ్చిందంట. ఆ తోటమాలి ద్రాక్ష తోటలోనికి వెళ్ళిపోయి ఎంతసేపటికి రావట్లేదంట. గంట గడిచిపోయింది, 2 గంటలు గడిచిపోయింది, 3 గంటలు గడిచిపోయింది. తల్లిగారికి సహనం నశించిపోయింది. అరే నేనేదో కొన్ని ద్రాక్ష పళ్ళు ఇస్తాడనుకుంటే బుట్ట కూడా తీసుకురమ్మని బుట్ట కూడా తీసుకెళ్ళిపోయి ఆ బుట్టతో సహా మాయమైపోయాడే అనని అక్కడే పక్కనే కూర్చుని బాధపడుతూ ఉందంట. కొన్ని గంటల తర్వాత ఆ యొక్క తోటమాలి వచ్చి అన్నాడంట, అమ్మా ఇదిగో నీ కొరకు నేను ఇచ్చిన ద్రాక్ష పళ్ళు, ఏవో 4 పళ్ళు తీసుకొచ్చి నీకు ఇచ్చేయడం నాకు ఇష్టం లేదు తల్లి, నువ్వెంతో ఆశపడి నా ద్రాక్ష తోట వైపు చూడడం నేను చూశాను కనుక నా తోటలో ఉన్న శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళను ఏరి మరి నీ బుట్టలో వేయడానికి నాకు ఇంత సమయం పట్టింది తల్లి అని చెప్పి ఆ బుట్టను ఆ తల్లి చేతికి ఇచ్చాడంట. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి కూడా ఏవో 4 ఆశీర్వాదాలు ఇచ్చి ఏదో మొక్కుబడిగా తీర్చుకుని పంపించేసే దేవుడు మాత్రము కాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు బహుశా కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో, నీ ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అవి ఎప్పటికీ అలక్ష్యము చేయబడవు. నువ్వు నమ్మికతో ఆయన వైపు చూడగలిగితే, నీ విశ్వాసాన్ని కొనసాగించగలిగితే, నువ్వు నమ్ము, ఖచ్చితంగా నీ కొరకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు. నాకు పెళ్ళి సంవత్సరంన్నర పిల్లలు లేనప్పుడు దేవుడు ఒక దైవజనుల ద్వారా ఈ ఉపమానం ద్వారానే దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నాను, ప్రభా నేను ఒక్కటి నమ్ముతూ ఉన్నాను, ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని అందరూ అంటుంటే బాధ హృదయంలో వేదన కలుగుతున్నప్పుడు ఏ ఉపమానం నన్ను చాలా ధైర్యపరిచింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో తెలుసా? దేవుడు ఆలస్యం చేస్తున్నా ఖచ్చితంగా అలక్ష్యం మాత్రము
దేవుడు నాతో మాట్లాడిన మాట ఒక్కటే, ఎవరినైతే నీకు ఇవ్వాలనుకున్నానో వారి ద్వారా వారి యవన కాలంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏడ్చే పరిస్థితి నీకు. ఈరోజు యవన బిడ్డలు ఎలా ఉన్నారండి? లోకంలో బ్రతుకుతూ తల్లిదండ్రులకి ఎంత బాధను కలిగిస్తూ ఉన్నారు. కనుక ఒకవేళ ఎవరైనా కానీ పిల్లలు లేకపోయినా ఉన్న పిల్లల కోసమైన దేవుని కొరకు ప్రార్థన చేయండి. శ్రేష్టమైన వారిని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి వందనాలు. 4వదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. చాలా మందికి తెలియని సత్యం ఏంటో తెలుసా? ఈ లోకములో స్వస్థతలు, ఈ లోకములో ఆశీర్వాదాలు, ఈ లోకములో గర్భఫలాలు ఇవి నేను దేవుడు ఇవ్వడు అని నేను నీకు చెప్పట్లేదు. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఆయన పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆయన ఏ స్థితిలో నన్ను కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఆయన రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభు అంట. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుని ఆయనతో పాటు ఏలే గొప్ప ధన్యతనిస్తాడంట. హల్లెలూయా. రాజుగారి కూతురు ఏమైందండి? రాకుమార్తె అయింది కదా. రాజుగారి కొడుకు ఏమవుతాడండి? రాకుమారుడే. మనము క్రీస్తుతో పాటుగా ఏలవలసిన వారమై ఉండగా తుచ్చమైన వాటి కొరకు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీ కొరకు నా కొరకు పంపబడిన యేసు క్రీస్తు అనే కుమారుడు మనకేమిస్తాడో తెలుసా? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా ఒక మాట చెప్పనా? తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండాల్సిన యేసు క్రీస్తు వారు కేవలము నిన్ను నన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి ఆయనున్న స్థానాన్ని వదిలేశాడండి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు వివరిస్తూ ఉంటాడు. చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన తండ్రితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట, కానీ మనుషుల పోలిక పుట్టాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దేవుడు కదా ఆయన మనుషులాగా పుట్టాల్సిన అవసరం ఏముంది అంటే నేను అంటాను, ఇప్పుడు నీవు ఒక పావురానో ఒక ఏదైనా పిల్లినో ఒకవేళ కుక్కనో ఒకవేళ నక్కనో ఏదైనా చూసుకొచ్చి అది కాదు ఇది అని నీ భాషలో మాట్లాడితే వాటికి అర్థమవుతుందా? కానీ ఒకవేళ మానవుడికి ఎలా మాట్లాడాలి? ఒక మానవుడే మాట్లాడాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడండి. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడే ఉన్నాడు. హల్లెలూయా. చాలా సార్లు కొంతమంది అంటారు, అయ్యా నువ్వు అక్కడుండి కబుర్లు చెప్తున్నావయ్యా, మా బతుకుల్లోకి వస్తే నీకు అర్థమద్దయ్యా మా బాధ అని చాలా మంది అంటూ ఉంటారు. దేవుణ్ణి ఆ మాట అనిపించుకోవడండి. దేవుడు అంటున్నాడు, నేను దేవునితో సమానంగా ఉండాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నా పిల్లలు ఏ రక్త మాంసములు గలవారే ఏ మరణ భయము చేత దాస్యానికి లోబడ్డాడో ఆ మరణ భయాన్ని విడిపించడానికి నేను కూడా రక్త మాంసములు పాల్పడాయని అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, మహిమాన్వితుడు, మహాగరుడైన దేవుడు
దేవుడు అంట ఒక మట్టితో చేయబడిన మానవుడి కొరకు, ఆ మానవుడిని రక్షించుకొని తన నిత్య జీవాన్ని అనుగ్రహించడం కొరకంట ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచే వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంట? నిత్య జీవము. అంటే ఏంటండి నిత్య జీవం? అంటే ఏంటండి? ఆయన దేవుడైన ప్రకారము, ఆయన రాజ్యైన ప్రకారము ఆయనను విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుని ఏలో ధన్యతను దయచేస్తాడు. హల్లెలూయా. 5వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని. మీరు నన్ను చూచిండి పై వచనాన్ని చదువుదామమ్మా. అంతటా యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. హల్లెలూయా. అదేంటండి, ఇక దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు మంచిలాగే పని లేదా, ఆ అన్నం తినే పని లేదా అంటే ఆ దప్పికని గురించి దేవుని వాక్యం చెప్పడం లేదండి. ఎందుకో తెలుసా? ఈరోజు మానవుడు ఏ దప్పికతో పరిగెడుతున్నాడో తెలుసా? పాప దాహముతో పరిగెడుతూ ఉన్నాడు. శరీర కోరికలు అనే దాహముతో పరిగెడుతూ ఉన్నాడు. నేను నా తండ్రి గారి సాక్ష్యం చెప్పాను కదా, మారు మనసు పొందక ముందంట మా తండ్రి గారికి సిగరెట్ తాగే అలవాటు ఉందంట. ఆ మారు మనసు అనుభవం వచ్చిన తర్వాత ఆయన ఒకసారి తన స్నేహితుల ద్వారా ప్రేరేపించబడి మరలా సిగరెట్ పట్టుకుంటేనంట తన చేయి అంతా వణుకుతూ తన హృదయంలో ఒక తలంపు, నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నిన్ను విడిపించాను, ఇక ఆ దాహము నీకు ఉండకుండా చేస్తాను. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది పాప బంధకాల చేత, వ్యసనాల చేత బంధించబడిపోయి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఒక యవన బిడ్డ నా తండ్రి పరిచర్యలో ఒక దైవజనుడు చెప్పాడు సాక్ష్యం. ఒక యవనస్తుడు ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, నాకు ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారా? నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, ఇక్కడ బంధించబడి ఉన్నాను, అంటే నేను ఇక్కడ ఆగిపోయి ఉన్నాను, బయటికి రాలేకపోతున్నానని. అప్పుడు ఆ దైవజనుడు అడిగాడంట, ఎక్కడున్నావు యవనస్తుడా అంటే, నేను ఒక వేశ్య గృహంలో ఆగిపోయి ఉన్నాను, ఇక్కడ నుంచి బయటికి రావాలని ఆశ ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను. నన్ను విడిపించేవారు ఉన్నారా? నాకు సహాయం చేసేవారు ఉన్నారా? నన్ను రక్షించేవారు ఉన్నారా? అక్కడి నుంచి ఆ వ్యక్తి కేక వేస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, నేను ప్రకటించు, నజరేయుడైన యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఎలా చెప్పగలనండి మీరు ధైర్యంగా అంటే, ఆ దైవజనుడు చెప్పాడంట, నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ ని, డ్రగ్స్ కి పూర్తిగా బానిస అయిపోయి ఆ ఇంజెక్షన్స్ చేసుకోకపోతే బతకలేని స్థితిలో నేనున్నాను. అలాంటి స్థితిలో వ్యసన ప్రాంతుడుగా ఉన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ దాహముతో మనుష్యుడు పరిగెడుతూ ఉన్నా దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన వైపే చూస్తూ నమ్మికతో, ఆశతో ఆయన వైపు చూస్తారో, దేవుడి రాత్రికాల సమయంలో ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నీ దప్పికను ఆయన తీరుస్తాడు. ఒకటే మాట అంటున్నాడు, ఎప్పటికీ ఆయన నామమందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు. హల్లెలూయా. ఈ దప్పిక పొందకపోవడానికి 2వ వచనాన్ని నేను యాడ్ చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త తనంతట తానే బోధించువారు వెతుకును, కానీ పంపిన వానిని మహిమను వెతుకువాడు. చాలండి. ఇక్కడ 2వ మాట కూడా దేవుడు అంటాడు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? వాడు తన హృదయంలో నుంచి అంట జీవజల నదులు పారుతాయంట. దేవుడు అంటున్నాడు, ఎవరైతే దప్పిక కలగకుండా దేవుని సన్నిధిలో ఇంకా మరలా ఆ లోక పాప దప్పిక రాకుండా దేవుడు అన్నాడు, నీ హృదయంలో నుంచే జీవజల నదులు పైకి వచ్చేలాగా చేస్తాను. హల్లెలూయా. ఒక జీవజల నది మన హృదయంలో నుంచి పైకి పొంగి పొందుతూ ఉంటే మరలా ఇంకొక దాని కొరకు. అందుకనే ఆ రోజు సమరయ స్త్రీతో కూడా దేవుడు అడుగుతాడు, ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా మరలా ఏం చేస్తారు? దప్పికొంటూనే ఉంటాడు, కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నడూ కూడా దప్పికొనడు. ఎందుకని, ఎలా జరుగుతుంది అంటే దేవుడు అన్నాడు, ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నేనిచ్చు నీళ్లు నిత్య జీవం కొరకే ఉంటాయి. హల్లెలూయా.
దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనం చేయాల్సింది ఒకటేనండి, మనకు విడుదల కావాలి అంటే, మనకు ఆ దాహము నుంచి, లోకము నుంచి, పాపేచ్ఛల నుంచి విడుదల కావాలంటే దేవుడు చెప్తున్నది ఒకటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆరవదిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చాలండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనే నిజ రక్షకుడని నమ్ముతారో, వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతులుగా తీరుస్తాడంట. హల్లెలూయా. ఏ భేదము లేదండి, అందరూ పాపము చేసి ఏం అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారో తెలుసా? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. మనుషుల నీతి అంట, భక్తుడైన యెషయా గారు అంటాడు, అయ్యా మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? నీ నీతి ముందు, నీ పరిశుద్ధత ముందు, నీ